నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ట్రైలర్ వచ్చింది. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉంది, దాని రివ్యూ ఏంటేంటి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు 24 అవర్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మరి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, సినిమా పైన హైప్ వచ్చిందా లేదా, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్లో బుకింగ్స్ ఏమన్నా పెరిగాయా లేదా, రేపు సినిమా రిలీజ్ తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయినప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే కనుక చాలా అంటే చాలా బాగుండేది. సినిమా ఓ రేంజ్ హిట్ కాకపోయినా జస్ట్ యావరేజ్ గానే నిలబడి ఉండేది, ఫ్లాప్ అయితే అయ్యి ఉండేది కాదు. అయితే చికిరి చికిరి సాంగ్ వచ్చేసి ఇప్పటికి చాలా రోజులైంది. ఆ తర్వాత మార్చ్ అని, ఏప్రిల్ అని, జూన్ అని, జూన్ 26 అని, జూన్ 4కి షిఫ్ట్ అయ్యి ఇలా అనేక వాయిదాలు పడుతూ రావడంతో సినిమా పైన ఉన్న హైప్ మొత్తం పోయింది. దానికి తోడు ఈ సినిమా స్టోరీ ఏంటనేది సోషల్ మీడియా మొత్తంలో లీక్ అయిపోయింది. అసలు మనము ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, సోషల్ మీడియాలో ఇలా స్టోరీ ఒకటి తిరుగుతుంది, మేబీ అదే అయ్యుండొచ్చు అని కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూసి ఉండకుంటే ఒకసారి చూడండి. అంటే అంత కరెక్ట్గా గెస్ చేశారనమాట. సో ట్రైలర్ వచ్చిన తర్వాత చూస్తే సేమ్ అదే సోషల్ మీడియాలో ఏదైతే స్టోరీ తిరుగుతుందో సేమ్ అలాంటి స్టోరీనే ట్రైలర్లో మనకు చూపించారు. దానికి తోడు ఒక అదే ఉప్పెన రేంజ్ తరహా క్లైమాక్స్ ఒకటి ప్లాన్ చేశాడు బుచ్చిబాబు అని కూడా సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగింది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అదే కనిపించింది. ఒకటి లెగ్ లేదంటే హ్యాండ్, ఈ రెండిట్లలో ఏదో మొత్తానికి బుచ్చిబాబు అయితే ప్లాన్ చేశాడు. అది అందరికీ ముందే తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే నిజంగా లెగ్ అయి ఉంటే కనుక ఆల్రెడీ హిందీలో చందు ఛాంపియన్ అని ఒక సినిమా వచ్చింది. ఇక ఆ సినిమా వచ్చిన తర్వాత మరి ఈ సినిమా ఎందుకు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. మొత్తానికి 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అంటే బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా కావడం, అందులోనూ రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోని అంతగా డీల్ చేయలేకపోయాడేమో. ఎందుకంటే ఉప్పెన లాంటి సినిమాలు ఎప్పుడు ఆడవు, అదేదో ఒక మ్యాజిక్ అనేది జరిగింది. ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు హిట్ అయిందో ఎవరికి తెలియదు. ఒకటి హీరోయిన్, రెండు సాంగ్స్, తర్వాత ఆ నిబ్బి స్టోరీ, ఆ క్లైమాక్స్ ఒకటి, దానివల్ల ఏదో అలా కొట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఆ రేంజ్ హిట్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు, అది ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే సినిమా. ఇప్పుడు బేబీ అనే ఒక సినిమా ఉంది, అది ప్యూర్ నిబ్బి స్టోరీ. ఆ సినిమా ఎందుకు హిట్ అయిందంటే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు రవితేజ నటించిన ధమాకా సినిమా ఉంది, అసలు అది సినిమా అంటారా? అసలు ఆ సినిమాలో ఒక స్టోరీ అనేది ఉందా? మరి ఆ సినిమా ఎందుకు హిట్ అయిందంటే తెలీదు. సో ఆ కోవలోకి వచ్చేదే ఈ ఉప్పెన సినిమా. అలాంటి ఉప్పెన క్లైమాక్స్ని మళ్ళీ ఈ సినిమాలో కూడా ప్లాన్ చేశాడంటే మరి దాన్ని ఏమనాలో ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఆయన అంటే ఏదో స్టోరీ చెప్పాడు, కనీసం రామ్ చరణ్ గారైనా చూసుకోవాలి కదా. సో అన్నిసార్లు ఇలా వర్కౌట్ అవ్వదు అని కూడా గుర్తించాలి కదా. స్టోరీ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. ఒక రైల్వే స్టేషన్ ఉన్న ఊరు, అక్కడ రైలు ఆగదు. దానికోసం అన్ని ఆటలు తెలిసిన, అంటే క్రికెట్, కుస్తీ, కబడ్డీ, తర్వాత రన్నింగ్, ఇలా అన్ని ఆటల్లో మేటిగాడైనటువంటి పెద్దిగాడు ఎలా ఊరికి ట్రైన్ని తీసుకొచ్చాడు, ఎలా ఊరికి గుర్తింపుని తీసుకొచ్చాడు, ఎలా వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు అన్నది స్టోరీ, సింపుల్ స్టోరీ. సో ఇక దాన్ని 3 గంటలు, అది కూడా 3 గంటల 10 నిమిషాల వరకు ఉందంట సినిమా. మరి 3 గంటల 10 నిమిషాల వరకు అంటే థియేటర్లో శవాలు లేస్తాయేమో, మరేం చెప్పలేము ఇంకా. అంటే ఇలాంటి సినిమాలు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలంటే చాలా అంటే చాలా కష్టం. అందులోనూ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఒక 2 గంటలు 2 గంటల 20 నిమిషాలు ఆ లోపు రన్ టైం అయితే వర్కౌట్ అవుతుంది. కానీ 3 గంటల పైన అంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది కాదు. సో ఈ గ్లిమ్స్కి వచ్చేసి చాలామంది డౌట్ పడుతున్నారు. అదిగాక ట్రైలర్ మొత్తంలో కూడా ఒకసారి క్రికెట్ అంటారు, కుస్తీ అంటారు, తర్వాత రన్నింగ్ అంటారు, తర్వాత ఉప్పెన క్లైమాక్స్ అంటారు, ఆ తర్వాత కొండ, ఏదేదో అంతా చాలా అంటే చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక ట్రోల్స్ అయితే చాలా గట్టిగానే పడుతున్నాయి. దీనికే గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టుంటే బాగుండేది అన్న ట్రోల్స్ అయితే చాలా గట్టిగా పడుతున్నాయి. ఎందుకంటే క్రికెట్ నుంచి రెజ్లింగు, మళ్ళీ రెజ్లింగ్ నుంచి రన్నింగు, ఇక ఈ 3 ఉన్నాయో, ఇంకా ఖోఖో, కబడ్డీ, తర్వాత ఫుట్బాల్, ఇలా ఒలింపిక్స్లో ఉన్న అన్ని ఆటలు ఏమన్నా ఆడాడో తెలియదు మనకి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఆ క్రికెట్, తర్వాత కుస్తీ అంతవరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కుస్తీ నుంచి మళ్ళీ రన్నర్గా మారి ఈ మొత్తం సెకండ్ హాఫ్లో అయితే స్టోరీ ఉండబోతుంది. సో 3 గంటల రన్ టైంతో ఒక స్పోర్ట్స్ డ్రామాని
ఆడియన్స్ని అంతవరకు కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. దాంతో అది కాక ఈ ట్రైలర్ మొత్తంలో చూసుకుంటే గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ ఒక్కటి కూడా లేదు. వాళ్ళేదో పగబట్టినట్టుగా, అసలు ఆడియన్స్కి గూస్ బంప్స్ అనేవి రాకూడదు, ఆడియన్స్కి అసలు ట్రైలర్ అనేది నచ్చకూడదు అన్నట్టుగా చాలా పకడ్బందీగా కట్ చేసినట్టుగా కనబడుతుంది. దానివల్ల ఈ ట్రైలర్కి అయితే ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక 70% మిక్స్డ్ రెస్పాన్స్, ఒక 30% వరకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. కానీ తేడా వచ్చిందా, ఖచ్చితంగా 200 కోట్ల పోస్టర్ దించుతారు. ఇది లాంగ్ రన్లో 180 కోట్లు మాత్రమే రాబడుతుంది. గేమ్ చేంజర్కి ఏదైతే జరుగుతుందో మళ్ళీ దీనికి కూడా అదే జరగబోతుంది. సో మొత్తానికైతే ఈ సినిమాకి, ఈ ట్రైలర్కి మిక్సర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈ పెద్ద ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పెయిడ్ వ్యూస్ వేసినా కూడా యాడ్స్ వేసి వ్యూస్ రప్పించుకున్నారు. అది అన్ని సినిమాలకు జరిగేదే. ఆల్రెడీ హరిహర వీరమల్లు, తర్వాత గేమ్ చేంజరు, అలాంటి సినిమాలు అన్నింటికి కూడా ఇలాంటి యాడ్స్ వేసి వ్యూస్ రప్పించుకున్నవే. ఇవేం రియాలిటీ ఒరిజినల్ వ్యూస్ అయితే కాదు. మేబీ ఏ ట్రైలర్ కూడా ఒరిజినల్ వ్యూస్ అయితే కాదు. ఒరిజినల్ వ్యూస్ అంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా సరే 10 మిలియన్లు, మహా అంటే 15 మిలియన్లు మాత్రమే వస్తాయి. అవి ఒరిజినల్ వ్యూస్ అంటే. కానీ ఒకేసారి అంటే 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 38 మిలియన్లు, 50 మిలియన్లు అంటే అది మాత్రం యాడ్స్ వేసినవే, కన్ఫర్మ్గా యాడ్స్ వేసినవే. అయితే ఇది కూడా ఈ పెద్ద ట్రైలర్కి కూడా యాడ్స్ అయితే వేశారు. దానివల్ల ఈ సినిమాకి 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 38 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చాయి. అయితే ఇవి ఎలా చెప్పగలవు నువ్వు, యాడ్స్ వేసినవి పెయిడ్ వ్యూస్ అని ఎలా చెప్పగలవు అంటే, ఈ సినిమాకి 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చిన లైక్స్ 4,48,000 లైక్స్ మాత్రమే. హరిహర వీరమల్లు తర్వాత ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కదా, వాటు ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, అటువంటి ఫ్లాప్ సినిమాల కంటే తక్కువ రెస్పాన్స్ ఇది. చాలా పూర్ రెస్పాన్స్. గట్టిగా మాట్లాడితే టైర్ 2 హీరోలకు కూడా ఇంతకంటే మంచి రెస్పాన్స్ దక్కింది. 4,40,000 లైక్స్ అంటే వెరీ 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 పూర్ రెస్పాన్స్. ఇంకో కామెడీ ఏంటంటే వీళ్ళు వేసిందే పెయిడ్ వ్యూస్, తర్వాత యాడ్స్ వేసి వ్యూస్ అయితే రప్పించుకున్నారు. కానీ రియల్ టైం వ్యూస్ అని చెప్పేసి 49 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రియల్ టైం వ్యూస్ అని చూపిస్తారు. అసలు అప్డేటెడ్ వ్యూస్ ఎవరైనా లెక్కలేక వేసుకుంటారు. రియల్ టైం వ్యూస్ ఏంటి, ఎవడు పట్టించుకుంటాడు? ఆ విధంగా చూసుకుంటే రియల్ టైం వ్యూస్ అంటే గతంలో చాలా సినిమాలకు వచ్చాయి. దేవరకైతే 24 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 15 మిలియన్లో 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ ఆ నైట్ కంప్లీట్ అయ్యేసరికి అంటే రియల్ టైం వ్యూస్ మరుసటి రోజు చూసుకునేసరికి 30 మిలియన్లు దాటిపోయింది. మరి దాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు. ఎందుకు? ఎవరైనా అప్డేటెడ్ వ్యూస్ మాత్రమే చూస్తారు. రియల్ టైం వ్యూస్ ఇచ్చాయి, అలా వచ్చాయి, ఇలా వచ్చాయి అంటే దీన్ని మించిన సినిమాలు చాలానే ఉన్నాయి. సలార్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, తర్వాత మొన్న వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. వాళ్ళందరూ రియల్ టైం వ్యూస్ చూసుకుంటే ఇది ఎక్కడ ఏ లిస్ట్లో ఏ చోట్ల ఉంటుందో తెలీదు. సో వీళ్ళైతే వేసిందే పెయిడ్ వ్యూస్ వేశారు, యాడ్స్ వేసి వ్యూస్ రప్పించుకున్నారు. మళ్ళీ రియల్ టైం వ్యూస్ అని చెప్పి మళ్ళీ 49 మిలియన్ల వ్యూస్ చూపిస్తున్నారు. 38 మిలియన్ల వ్యూస్ మంచి రెస్పాన్సే కదా. ఒకవేళ యాడ్స్ వేసి ఉండొచ్చు, దాంట్లో ఒక 10 మిలియన్లు తీసేసినా కూడా 28 మిలియన్స్ వరకు మంచి రెస్పాన్సే కదా అది. కానీ 49 మిలియన్ల వ్యూస్ ఇదే వీళ్ళకి వచ్చిన ఏమంటారు దాన్ని, తిప్పలు. సో గేమ్ చేంజర్ కూడా సేమ్ ఇలాగే చేశారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. హరిహర వీరమల్లు సినిమాకి పెయిడ్ వ్యూస్ వేశారు, తర్వాత ఏమైందో మనకు తెలుసు. సో ఇంకా వీళ్ళు మారట్లేదు. ఇంకా ఏదో పెద్ద గొప్ప స్టార్ హీరో ఖచ్చితంగా అలా ఇలా అని చూపిస్తున్నారు. రేపు డే 1 కలెక్షన్లు వస్తే ఫేక్ పోస్టర్ వేయకుంటే అదే సంతోషం. సో ఈ మొత్తం ట్రైలర్కి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే భారీగా వచ్చింది. ట్రోలింగ్ కూడా బీభత్సంగా అయితే జరుగుతుంది. మరి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటే గట్టెక్కుతుంది, లేదంటే లేదు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే దాదాపుగా 450 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇంతవరకు చూసుకుంటే RRR సినిమాని పక్కన పెట్టేస్తే అంత మార్కెట్ అయితే రామ్ చరణ్ గారికి లేదు. మరి ఏమవుతుందో చూడాలి. మరి ఈ పెద్ద ట్రైలర్కి వచ్చిన ఈ పెయిడ్ వ్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.